ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలామంది మిత్రులు గురువు గారు ధనం నిలబట్టడం లేదు, అస్సలు నిలబట్టడం లేదు. వ్యాపారం చేస్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, చాలా డబ్బు వస్తుంది, నిలబట్టడం లేదు. ఏం చేస్తే డబ్బు నిలబడుతుందని చాలామంది అడిగారు. మీరు సంపాదించిన దానిలో మీ కులదైవానికి కానీ, మీ గ్రామదేవతకి కానీ, అడుక్కునే వారికైనా సరే, దేవాలయానికైనా సరే, బాధల్లో ఉన్నవారికి ఒక 5 రూపాయలైనా సహాయం చేయండి. మీరు 5 చేస్తే 10 రూపాయలు సహాయం అంటే మీకు 10 తిరిగి వస్తుంది. దానం అనేది అంటే సంపాదన, మనకు వచ్చే సంపాదనలో కూడా కొంత దానం చేయడం వల్ల, దైవ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం వల్ల, ప్రకృతి ఖర్చు పెట్టడం వల్ల కూడా మీకు డబ్బు నిలబడుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. చెక్ చేసుకోండి. అలాగే గురువులకి, మీరు విశ్వసించే గురువులకు కూడా మనం డబ్బులు ఇస్తూ ఉండొచ్చు, దేవాలయాల్లో కూడా ఇస్తూ ఉండొచ్చు, బ్రాహ్మణులకు కూడా ఇస్తూ ఉండవచ్చు. అంటే మీరు సహాయం చెయ్యాలి అనుకున్న వారికి ఎవరికైనా సరే మీరు కంపల్సరీగా మీకు వచ్చే సంపాదనలో కొంత ఒక 5 రూపాయలైనా సరే సహాయం చేయడానికి ప్రయత్నించేయండి. ఇలా చేస్తూ ఉంటే దినదిన అభివృద్ధిగా చెందుతుంది. మార్వాడీలు కానీ చూడండి, మీరు మార్వాడీలని వాళ్ళు దానాలు బాగా చేస్తారు. దానం చేయడం వల్ల వాళ్ళకి విశేషమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. మనం కాస్త ఆంధ్రులం కాబట్టి కాస్త కొంచెం తక్కువ చేస్తాము కాబట్టి ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. అలాగే రాబోయే సంవత్సరంలో కూడా 2024లో కూడా చాలామంది అడిగినది ఏంటంటే, గురువుగారు ప్రాకృతికమైన విపత్తులు ఉన్నాయి కదా, ఎలా తప్పించుకోవాలి చాలామంది అడిగారు. ప్రకృతి మనం తప్పించుకోవడం కాదు, అనుభవించడం కోసం వస్తుంటుంది. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం విధి విధానంగా అమ్మవారిని ఆరాధించడం అలవాటు చేసుకోండి. దుర్గాదేవిని పట్టుకోండి, చండీదేవిని పట్టుకోండి. దుర్గా, చండీ, కాళిక, ఉగ్రదేవతలు ఎవరినైనా సరే ఆరాధించండి. ఎందుకంటే శాంతిమూర్తులుగా ఉన్న వారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. రాబోయే టైంలో రాహు యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావము, అలాగే ముఖ్యంగా గురువు నీచంగా ఉండటము, అలాగే కేతు ప్రభావం చేత చాలామంది మానసికమైన ఆవదిని గురవుతూ ఉంటారు. అలాంటి స్థితి నుండి కూడా మీరు ఈ తేలికైన పరిహారం చేయడం వల్ల, దానం చేయడం వల్ల కూడా బయటపడతారు. ఇవి మాకు కుదరదు గురువు గారు, మాకు అంత డబ్బులు లేవు అనుకునేవారు పక్షులకు కానీ, అలాగే జంతువులకు కానీ, అలాగే చీమలకు కానీ, అలాగే నదిలో ఉండే జలచరాలకు కానీ మీరు ఆహారంగా మీకు తోచిన దాన్ని పెడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది అద్భుతంగా పనిచేస్తుందని గ్యారంటీగా చెప్పగలిగే విషయం ఏంటంటే, ఎవరైతే ఇలా చేసి ఫలితాలు పొందారో వాళ్ళ యొక్క అనుభవాలను కూడా మీరు వీడియో కామెంట్ ద్వారా చెప్పండి. ఎందుకు మీరు చేస్తూ ఉంటారు కదా, మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టండి. మీరు దానం చేస్తే మీకు కలిగిన లాభం ఏంటో మీరు వివరించండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.